హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ ప్రొడక్షన్ విత్ శ్రీనివాస్. సో ఈ రోజు వీడియో ఏంటంటే కాశీలో డే 3. కాశీలో ఉన్న కొన్ని టెంపుల్స్ అండ్ కొన్ని టూరిస్టిక్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫస్ట్ మనకి టెంపుల్స్ గానీ టూరిస్టిక్ ప్లేసెస్ గానీ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక వెహికల్ కావాలి. సో అది మీరు బుక్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడ నంది సర్కిల్ దగ్గర కొన్ని ఆటోస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళతో మాట్లాడుకుని ఎంగేజ్ తీసుకొని వెళ్ళొచ్చు. నేను ఇచ్చే చిన్న అడ్వైస్ ఏంటంటే ఈ ప్యాకేజ్ మీరు మాట్లాడుకునే ముందు ఒకటి గమనించండి. ఐదర్ మార్నింగ్ వెళ్ళండి లేదా ఈవినింగ్ వెళ్ళండి. ఆఫ్టర్నూన్ టైమ్ లో వెళ్తే టెంపుల్స్ అన్ని క్లోజ్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఆటో వాళ్ళు కొంచెం చాలా ఎక్కువగానే తీసుకుంటున్నారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే టెంపుల్స్ అన్ని టూరిస్ట్ ప్లేసెస్ అన్ని కూడా పక్క పక్కనే ఉంటాయి. సో వీళ్ళు అరౌండ్ ఒక పర్సన్ కి వచ్చేసి పర్సన్ గానీ గ్రూప్ ఆఫ్ పీపుల్ గానీ ఒక ఆటోని ఎంగేజ్ గా మాట్లాడుకుంటే 800 to 1200 మధ్యలో తీసుకుంటున్నారు. సో అది కూడా మీరు బార్గెనింగ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అండ్ అక్కడ నుంచి షేరింగ్ ఆటోస్ కూడా ఉంటాయి. మీ కంఫర్ట్ బట్టి ఎలా వీలైతే అలా వెళ్ళండి. అండ్ అలాగే ఇక్కడ రాపిడో బైక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైనా సింగిల్ గా గానీ బైక్ బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఈజీగా. సో నేనేం చేశానంటే ఒక బైక్ బుక్ చేసుకుని ఆ పర్సన్ తో మాట్లాడుకున్నాను. ఇలా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేయాలి, మీకు ఎంత కావాలంటే అరౌండ్ ఒక 2-3 hours టైం పడుతుంది. సో దానికన్నా నేను ఒక 400 ఇచ్చి ఒక బైక్ టాక్సీని అయితే మాట్లాడుకున్నాను. సో ఈ ట్రిప్ లో ఫస్ట్ టెంపుల్ దుర్గాకొండ లేదా లాల్ మందిర్ అని కూడా అంటారు ఈ టెంపుల్ ని. సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ వారణాసి. సో లోపల అమ్మవారు స్వయంభుగా వెళ్తారని చెప్తారు ఇక్కడ. అండ్ లోపలికి మొబైల్ అయితే అలో లేదు. బయట లాకర్స్ ఉంటాయి, మొబైల్ లాకర్స్ లో పెట్టి వెళ్ళాలి. అండ్ లాకర్ వచ్చేసి ఫ్రీగానే ఉంటుంది. సో ఎదురుగా కనిపిస్తున్నదే గర్భగుడి. తర్వాత టెంపుల్ సంకట మోచన్ హనుమాన్ టెంపుల్. సంకట అంటే కష్టాలు, మోచన అంటే విమోచనం. సంకట మోచన అంటే కష్టాలను తొలగించే టెంపుల్ అని అర్థం. ఈ టెంపుల్ ని 16వ శతాబ్దంలో తులసిదాస్ గారు నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఇక్కడికి మంగళ శనివారాల్లో కొన్ని వేల మంది వచ్చి దర్శించుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హనుమంతుడు శనిగ్రహం యొక్క కోపం నుండి మానవులు కాపాడతాడంట. వారి జాతకాలలో శని స్థానంలో ఉన్నవారు జ్యోతిష్య పరిహారాల కోసం ఈ ఆలయాన్ని దర్శించుకుంటారంట. ఈ కనిపించే ఆర్చ్ కాశీ హిందూ యూనివర్సిటీ. ఎస్, మనం నెక్స్ట్ చూడబోయే టెంపుల్ ఈ ఆర్చ్ నుండి 2 kilometers దూరంలో ఉంటుంది. అదే శ్రీ కాశీ విశ్వనాథ్ మందిర్, లేదా దీన్నే న్యూ విశ్వనాథ్ మందిర్ లేదా బిర్లా టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇది హిందూ యూనివర్సిటీ మధ్యలో ఉంటుంది. ఈ ఆలయం ఎత్తు దాదాపుగా 77 meters ఉంటుంది. భారతదేశంలో ఉన్న ఎత్తైన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఇది నిర్మించడానికి దాదాపు 30 సంవత్సరాలు పట్టిందంట. ఆలయ ఆర్కిటెక్చర్ ఓల్డ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ నుండి ఇన్స్పైర్ అయ్యి దీన్ని నిర్మించారంట. ఈ ఆలయం మొత్తం పాలరాతిని ఉపయోగించి కట్టారు. ఇది తులసి మానస్ మందిర్. తులసిదాస్ గారు రామ్ చరిత్ మానస్ ని ఇక్కడ అనువదించారంట, అందుకని దీనికి ఆ పేరు వచ్చింది. దీన్ని 1964 లో నిర్మించారు. ఇది కట్టడానికి వెస్ట్ బెంగాల్ కి చెందిన ఠాకూర్ దాస్ సురైకా ఫ్యామిలీ వాళ్ళు నిధులు సమకూర్చారంట. ఇది కూడా పాలరాతితో నిర్మించబడింది. సో రామ్ చరిత్ మానస్ రామాయణ అప్పట్లో చాలా మంది చదివేవారంట, కానీ సంస్కృతి రాకపోవడంతో ఎక్కువ మంది చదవలేకపోయేవారంట. అప్పుడు తులసిదాస్ గారు రామాయణాన్ని లోకల్ భాష అయినటువంటి అవధిలోకి అనువదించారు.
రామాయణ మహాభారత బొమ్మల రూపంలో ఒక ఆర్ట్ గ్యాలరీ లాగా ఇక్కడ ఉంచారు. అదే ఈ ప్లేస్ కి స్పెషల్ అట్రాక్షన్. నెక్స్ట్ టెంపుల్ త్రిదేవ్ మందిర్. పేర్లోనే ఉంది కదా త్రిదేవ్ అని, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ టెంపుల్లో ఉంటారు. ఫైనల్లీ ఈ ట్రిప్ లో లాస్ట్ టెంపుల్ మణి మందిర్. ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ లో అస్సీఘాట్ లో గంగా హారతి చూడాలనుకుంటే ఈ అన్ని టెంపుల్స్ కి చాలా దగ్గరలో ఉంటుంది ఈ ఘాట్. అక్కడికి తీసుకెళ్ళమని చెప్పండి.
కాశీ ఘాట్లో ఆరతి చూశాక మళ్ళీ నా రూమ్కి వెళ్ళాను. ఈ సిరీస్కి ఇదే లాస్ట్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ సిరీస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్.